హాయ్ ఫ్రెండ్స్, శనిదేవుణ్ణి న్యాయదేవుడిగా చెబుతారు. ఒక వ్యక్తి చేసే తప్పులైనా మంచి పనులైనా వాటికి తగిన కర్మలను ప్రసాదించేవాడు శనిదేవుడు. మనిషి చాలా చెడు కర్మలు చేసి ఉంటే శనిదేవుడి చూపు ఆ వ్యక్తిపై ఉంటుందని, జరిగే అనర్థాలు శనిదోషం, శని మహాదశ, అష్టమ శని దశ వంటివి అనుభవించవలసి వస్తుందని చెబుతూ ఉంటారు. మరోవైపు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే అతనికి శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి. శనిదేవుణ్ణి సాధారణంగా శనివారం పూజిస్తారు. శనివారం సాయంత్రం తరువాత శనిదేవుణ్ణి పూజించడం వల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు శనిదేవునికి ఆవాల నూనె సమర్పించి రావి చెట్టు కింద దీపం వెలిగించే సాంప్రదాయం ఉంది. శనిదేవుణ్ణి పూజించేటప్పుడు నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో చేసే చిన్న తప్పు కూడా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. శనిదేవునికి ఇనుప పాత్ర నుండి మాత్రమే నూనెని సమర్పించాలని చెబుతూ ఉంటారు. శనిదేవుడికి హనుమంతుడు ఈ నూనెను పూశాడని కొన్ని కథనాలు ఉన్నాయి. శనిదేవుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ తైలాభిషేకం కోసం ఆవాలు లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలి. నూనె అర్పించేటప్పుడు దృష్టిని శనిదేవుడి పాదాలపై మాత్రమే ఉంచాలి. ఎందుకంటే శనిదేవుడి కళ్ళల్లోకి చూడకూడదు. పూజా సమయంలో మనసులో ఎలాంటి సందేహం లేదా ప్రతికూల ఆలోచనలు ఉంచుకోకూడదు. అలాగే స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూనె సమర్పించేటప్పుడు శనిదేవుని మంత్రం జపిస్తూ సమర్పించాలి. శనివారం నాడు శనిదేవునికి ఆవాలు లేదా నల్ల నువ్వులు సమర్పించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. శనిదేవుని క్రమం తప్పకుండా పూజించే వ్యక్తికి విజయం, శ్రేయస్సం, శనిదేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.